25,000 బడ్జెట్లో ఏ మొబైల్ ఫోన్ కొనుక్కోవాలి? మార్కెట్లో మనకు చాలా మొబైల్ ఫోన్స్ లాంచ్ అవుతుంటాయి. కాకపోతే ఈ ప్రైస్ సెగ్మెంట్లో చాలా ఎక్కువ మొబైల్ ఫోన్స్ లాంచ్ అవడం వల్ల మనకి ఏ మొబైల్ ఫోన్ చూస్ చేసుకోవాలని చెప్పేసి కొంచెం డైలమాలో ఉంటాం. ఓకే, అందుకే ఈరోజు ఈ వీడియోలో మీకు 25,000 బడ్జెట్లో ఏ మొబైల్ ఫోన్ కొనుక్కోవాలని చెప్పేసి నేను డీటెయిల్గా చెప్తాను. కాకపోతే మనకి టాప్ 1, 2, 3, 4, 5 అని చెప్పేసి కేటగరైజ్ అయితే చేయలేము. ఎందుకంటే ఈ మొబైల్ ఫోన్స్లో ఒక్కొక్క సెగ్మెంట్లో ఒక్కొక్క మొబైల్ ఫోన్ అనేది టాప్ ర్యాంకింగ్లో ఉండడం జరిగిందనమాట. ఎగ్జాంపుల్ పర్ఫార్మెన్స్, కెమెరా, డిస్ప్లే, ఇంకా డ్యూరబిలిటీ, ఇట్లా ఒక్కొక్క సెగ్మెంట్లో ఒక్కొక్క మొబైల్ ఫోన్స్ టాప్ ర్యాంకింగ్ ఉన్నాయి. కాబట్టి ఏ సెగ్మెంట్లో ఏ మొబైల్ ఫోన్ తీసుకోవాలి, మీకు ఏది రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి మీరు చూస్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇందులో ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి డ్యూరబిలిటీ. సో ఇందులో మనకి రెడ్మీ నోట్ 14 Pro 5G మొబైల్ ఫోన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇది మనకి IP6869 వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్తో రావడం జరుగుతుంది. దాంతోపాటుగా గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్తో ఈ యొక్క మొబైల్ ఫోన్ రావడం జరుగుతుంది. బేసిక్గా ఇది ఎవరికంటే ఇంట్లో చిన్నపిల్లలు ఎక్కువగా ఫోన్ యూజ్ చేస్తుంటారు, ఒక 6 months ఒకసారి ఫోన్ చేంజ్ చేస్తుంటారు, లేదంటే ఎవరైతే రఫ్గా యూసేజ్ ఉంటుంది మొబైల్ ఫోన్ అనే వాళ్ళకి ఈ ఒక మొబైల్ ఫోన్ మీరు తీసుకోవచ్చు అనమాట. దీని యొక్క మెయిన్ స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడినైతే ఇది వచ్చేసి మనకి 6.67 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో రావడం జరుగుతుంది. 120 Hz ఫాస్ట్ రిఫ్రెష్ రేట్, దాంతోపాటుగా డాల్బీ విజన్, HDR10+ సపోర్ట్, ఇంకా 3000 nits పీక్ బ్రైట్నెస్తో ఈ యొక్క మొబైల్ ఫోన్ డిస్ప్లే రావడం జరుగుతుంది. మనము ప్రాసెసర్ గురించి మాట్లాడినట్లయితే ఇది వచ్చేసి మనకి Dimensity 7300 అల్ట్రా ప్రాసెసర్ అయితే మనకి ఈ యొక్క మొబైల్ ఫోన్లో వస్తుంది. దాంతోపాటుగా 8GB RAM LPDDR4X రోమ్తో రావడం జరుగుతుంది. 128GB ఇంకా 256GB స్టోరేజ్, UFS 2.2 సపోర్ట్తో ఈ మొబైల్ ఫోన్ రావడం జరుగుతుంది అనమాట. కెమెరా వచ్చేసి మనకి 50 MP సోనీ OIS మెయిన్ సెన్సార్, దాంతోపాటుగా 2 MP మ్యాక్రో ప్లస్ 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్తో ట్రిపుల్ కెమెరా సెటప్తో రావడం జరుగుతుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి 20 MP సెల్ఫీ కెమెరా. బ్యాటరీ వచ్చేసి 5500 mAh హై డెన్సిటీ బ్యాటరీ, 45 watts టర్బో ఛార్జ్తో ఈ యొక్క మొబైల్ ఫోన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఓకే రఫ్ అండ్ టఫ్ యూస్కి మనకి ఇది ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో ది బెస్ట్ మొబైల్ ఫోన్ చెప్పి అనుకోవచ్చు. సో నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి మనకి పర్ఫార్మెన్స్ ఇంకా మల్టీమీడియా. ఈ రెండు సెగ్మెంట్స్లో మనకి 2 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఈ 2 మొబైల్ ఫోన్స్ కూడా మనకి ఒకటే కంపెనీ నుంచి అనమాట. అది వచ్చేసి పోకో F6 ఒకటి, పోకో X7 Pro ఒకటి అనమాట. ఈ 2 మొబైల్ ఫోన్స్ మనకి దాదాపు సేమ్ ఫీచర్స్ ఉంటాయి, కాకపోతే స్లైట్లీ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. సో నా సజెషన్ వచ్చేసి మీకు పోకో F6 తీసుకోమని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే మనకి డిస్ప్లే పరంగా కానీ స్టీరియో స్పీకర్స్ పరంగా కానీ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే బ్యాటరీ కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్ అంటే మీరు గో విత్ పోకో X7 Pro. ఎందుకంటే మనకి ఇందులో మనకి 6550 mAh బ్యాటరీ, దాంతోపాటుగా 90 watts వైడ్ ఛార్జింగ్తో ఈ యొక్క మొబైల్ ఫోన్ రావడం జరుగుతుంది అనమాట. అడిషనల్గా మీకు పర్ఫార్మెన్స్, దాంతోపాటుగా మీకు మల్టీమీడియా, దాంతోపాటుగా కెమెరా కూడా నాకు ఇంపార్టెంట్ అంటే గో విత్ పోకో F6 అనమాట. సో కెమెరా ఇస్ అ డిఫరెంట్ పార్ట్, దాంతోపాటుగా మీకు బ్యాటరీ అనే డిఫరెంట్ పార్ట్. బ్యాటరీ అంటే X7 Proని మీరు తీసుకోండి, లేదంటే కెమెరా అంటే మీరు F6ని తీసుకోండి. కాకపోతే X7 Pro గురించి మాట్లాడినట్లయితే ఇది వచ్చేసి మనకి లేటెస్ట్ రిలీజ్ అయింది కాబట్టి Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరుగుతుంది కాబట్టి కొంచెం ఫర్దర్గా వచ్చే అప్డేట్స్ మీకు వస్తాయి. సో నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి కెమెరా. సో చాలామంది కెమెరాకి ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఇందులో మనకు వచ్చేసి 2 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, 2 కూడా సేమ్ కంపెనీవి. రియల్మీ ఒకటి రియల్మీ 13 Pro Plus మొబైల్ ఫోన్ ఒకటి, ఇంకోటి రియల్మీ GT. సో ఫస్ట్ మనం కెమెరా గురించి మాట్లాడినట్లయితే రియల్మీ 13 Pro Plus మొబైల్ ఫోన్ వచ్చేసి మనకి కెమెరా వచ్చేసి ఇది వచ్చేసి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో రావడం జరుగుతుంది. సెన్సార్స్ గురించి మాట్లాడినట్లయితే ఇది వచ్చేసి మనకి 50 MP మెయిన్ కెమెరా సెన్సార్, 8 MP అల్ట్రా వైడ్ కెమెరా సెన్సార్, 50 MP పెరిస్కోప్ సెన్సార్తో రావడం జరుగుతుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి 32 MP ఫ్రంట్ కెమెరా సెన్సార్తో రావడం జరుగుతుంది అనమాట. మనకి డిస్ప్లే వచ్చేసి 6.7 ఫుల్ HD ప్లస్ 120 Hz ఫాస్ట్ రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లే, 950 nits పీక్ బ్రైట్నెస్, ఇంకా GG7i వేగన్ లెదర్ బ్యాక్తో ఈ యొక్క మొబైల్ ఫోన్ రావడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఓన్లీ కెమెరా పరంగానే ఈ యొక్క మొబైల్ ఫోన్ బాగుంటుంది. పర్ఫార్మెన్స్ అంటే మనకి ఇది నేను సజెస్ట్ చేయను. సో గో విత్ రియల్మీ GT. ఓన్లీ కెమెరా ఒకటే నాకు ఇంపార్టెంట్, వేరే స్పెక్స్ నాకు మోడరేట్గా ఉన్న నో ప్రాబ్లం అని అంటే కనుక మీరు రియల్మీ 13 Pro Plus తీసుకోండి. దీంతో పాటు మనకి కెమెరా, ఈ యొక్క కెమెరా సెగ్మెంట్తో పాటు మనకి పర్ఫార్మెన్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఇందులో మనకు వచ్చేసి రియల్మీ GT 60 మొబైల్ ఫోన్ రావడం జరుగుతుంది అనమాట. సో దీని యొక్క మెయిన్ ఫీచర్స్ ఇంకా స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మనకి 50 MP ప్లస్ 8 MP డ్యూయల్ కెమెరా సెటప్తో రావడం జరుగుతుంది. మనకి ఫ్రంట్ వచ్చేసి 32 MP ఫ్రంట్ కెమెరా సెన్సార్. ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7+ Gen 3, అంతుదు స్కోర్ వచ్చేసి 1.3 MN. మనకి డిస్ప్లే వచ్చేసి మనకి 6.78 1.5K ప్లస్ 120 Hz ఫాస్ట్ రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లే రావడం జరుగుతుంది. 6000+ పీక్ బ్రైట్నెస్తో ఈ మొబైల్ ఫోన్ డిస్ప్లే రావడం జరుగుతుంది అనమాట. GG విక్టస్ 2 యొక్క ప్రొడక్షన్తో రావడం జరుగుతుంది. ర్యామ్ వచ్చేసి 8GB RAM LPDDR5X IP65 వాటర్ రెసిస్టెంట్తో రావడం జరుగుతుంది. స్టోరేజ్ వచ్చేసి మనకి 128GB, UFS 3.1 స్టీరియో స్పీకర్స్ మల్టీమీడియా ఉంది. ఇంకా బ్యాటరీ వచ్చేసి మనకి 5500 mAh 120 watts
ఛార్జింగ్ ఉంది, దాంతోపాటుగా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. సాఫ్ట్వేర్ వచ్చేసి మనకి రియల్మీ UI 5.0తో రావడం జరుగుతుంది. మనకి ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ 3+4 ఇయర్స్ మనకి రావడం జరుగుతుంది అనమాట. ఇది కూడా మనకి 25,000 బడ్జెట్లో రావడం జరుగుతుంది. అరౌండ్ 24 ఈ యొక్క సెగ్మెంట్లో రావడం జరుగుతుంది అనమాట. బెటర్ మీరు ఈ యొక్క రియల్మీ GT60ని చూస్తే బాగుంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి డిజైన్ ఇంకా పర్ఫార్మెన్స్. ఇందులో మనకి 2 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. వచ్చేసి మనకి ఐక్యూ నుంచి ఒకటి, వివో నుంచి ఒకటి, దాదాపు రెండు సేమ్, కాకపోతే బ్రాండ్స్ డిఫరెంట్ అంతే. మనకి ఐక్యూ నుంచి ఐక్యూ Z9s Pro మొబైల్ ఫోన్, ఇంకా వివో నుంచి T3 Pro మొబైల్ ఫోన్ అయితే మనకి రావడం జరుగుతుంది అనమాట. సో డిజైన్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా ది బెస్ట్ మొబైల్ ఫోన్ చెప్పుకోవచ్చు ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో. ఈ రెండు కూడా మనకి కెమెరా ఇంకా పర్ఫార్మెన్స్లో ఓవరాల్ చాలా బాగుంటాయి మొబైల్ ఫోన్స్. ఇంకెందుకు ఆలస్యం, మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే వచ్చేసి మనకి 6.77 ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED 120Hz ఫాస్ట్ రిఫ్రెష్ రేట్, 4500 nits పీక్ బ్రైట్నెస్, 7.4 mm థిక్నెస్, దాంతోపాటుగా మనకి స్టీరియో స్పీకర్స్ రావడం జరుగుతుంది. ప్రాసెసర్ వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. బ్యాటరీ వచ్చేసి 5500 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ చార్జర్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ రావడం జరుగుతుంది. IP64 వాటర్ రెసిస్టెన్స్ రావడం జరుగుతుంది. కెమెరా వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ డబల్ కెమెరా, డ్యూయల్ కెమెరా సెటప్ రావడం జరుగుతుంది. వచ్చేసి మనకి 50 MP, 8 MP, ఫ్రంట్ వచ్చేసి మనకి 16 MP. సాఫ్ట్వేర్ వచ్చేసి మనకి ఫన్ టచ్ OS రావడం జరుగుతుంది. ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ 2+3 years అప్గ్రేడ్. ఇంకా ర్యామ్ వచ్చేసి మనకి 8GB ప్లస్ 128GB LPDDR4X ర్యామ్ రావడం జరుగుతుంది. స్టోరేజ్ వచ్చేసి మనకి 128GB ఇంకా 256GB UFS 2.2తో ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్ మనకి ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో కెమెరా ఇంకా పర్ఫార్మెన్స్, దాంతో డిజైన్ ఇంకా లుక్స్ని కవర్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఓవరాల్ బోనస్ స్మార్ట్ ఫోన్. సో ప్రీవియస్గా మనకి డిజైన్ పరంగా చూసుకున్నాము, బ్యాటరీ పరంగా చూసుకున్నాము, డిస్ప్లే పరంగా చూసుకున్నాము, ఇంకా పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నాము. ఓవరాల్గా అన్నింటినీ కవర్ చేసినాం. కాకపోతే ఈ మొబైల్ ఫోన్, ఇప్పుడు చెప్పే మొబైల్ ఫోన్లో ఓవరాల్గా అన్ని ఓవరాల్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అది వచ్చేసి OnePlus Nord 4. సో ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క మెయిన్ ఫీచర్స్ ఇంకా స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడితే, ఇది వచ్చేసి మనకి 6.74 inch 1.5K AMOLED 120Hz ఫాస్ట్ రిఫ్రెష్ రేట్తో ఈ యొక్క మొబైల్ ఫోన్ రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి 2150 nits పీక్ బ్రైట్నెస్ రావడం జరుగుతుంది. మనకి స్నాప్డ్రాగన్ 7+ Gen 3 స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. కెమెరా వచ్చేసి మనకి ఇది డ్యూయల్ కెమెరా సెటప్తో రావడం జరుగుతుంది. వచ్చేసి 50 MP ప్లస్ 8 MP. మనకి ఫ్రంట్ 16 MP ఫ్రంట్ కెమెరా సెటప్, దాంతోపాటుగా Oxygen OS ది బెస్ట్ OS అని చెప్పుకోవచ్చు. మంచిగా క్లియర్ ఇంటర్ఫేస్ ఉంటుంది మనకి. ఆండ్రాయిడ్ 14తో రావడం జరుగుతుంది అనమాట. ఇది స్టోరేజ్ వచ్చేసి మనకి 128GB ఇంకా 256GB ఉంది. స్టీరియో స్పీకర్స్ రావడం జరుగుతుంది. మనకి బ్యాటరీ వచ్చేసి 5500 mAh బ్యాటరీ, ఇంకా 100 watts మనకి ఛార్జర్ రావడం జరుగుతుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ మొబైల్ ఫోన్ రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ మనకి మెటల్ బ్యాక్తో ఈ మొబైల్ ఫోన్ రావడం జరుగుతుంది అనమాట. 8GB LPDDR4X ర్యామ్తో ఈ మొబైల్ ఫోన్ రావడం జరుగుతుంది. ఓవరాల్గా మనకి ఈ యొక్క 25,000 బడ్జెట్లో ది బెస్ట్ మొబైల్ ఫోన్ అన్నిటినీ కవర్ చేస్తుంది ఏదైనా ఉందంటే మనకి OnePlus అనమాట. ఈ యొక్క OnePlus Nord 4 మొబైల్ ఫోన్ మనం చూస్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అడిషనల్గా మనకి OnePlusలో మనకు ఒక భయం ఉంటుంది, ఏంటంటే స్క్రీన్కి లైన్ వస్తుంది, గ్రీన్ కలర్ లైన్. సో లైఫ్ టైం మనకు వారంటీ ఉందన్నమాట ఈ యొక్క పర్టికులర్ మొబైల్ ఫోన్కి. వాళ్ళు OnePlus వాళ్ళు లైఫ్ టైం గ్రీన్ లైన్ వారంటీ ఉంది. అంటే ఇన్ కేస్ ఒకవేళ ఫ్యూచర్లో ఏదైనా అయినా కానీ వాళ్ళు ఫ్రీగా వాళ్ళు స్క్రీన్ రిప్లేస్ చేయడం కానీ ఇట్లాంటి కొన్ని ఉన్నాయన్నమాట. మనకి టెన్షన్ ఫ్రీ, అంటే గ్రీన్ లైన్ ఫ్రీ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క మొబైల్ ఫోన్కి. సో ఇదన్నమాట ఈరోజు ఈ వీడియో. సో టాప్ 4 మొబైల్ ఫోన్స్ అంటే 25,000 బడ్జెట్లో మనకి ఏ సెగ్మెంట్లో ఏదని చెప్పేసి. సో వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సో ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి, మన పేజ్ UK in Tech అని ఉంటుంది. సో ఇది వచ్చేసి వీడియో అనమాట. సో అంతే కదా, రైట్, థ్యాంక్ యూ.